హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు బాలకృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే మీరైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. అలా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ 7:30 8 అలా టైంకి అయితే లేచాను అనమాట. అది మా నాన్న ఉండబట్టి. మా నాన్న లేకుండా ఉన్నట్టయితే 6:30కి ఆర్ 6కి 5:30కి అలా అయితే మా అమ్మ లేపేస్తూ ఉంటుంది. మా అమ్మకి ఏంటంటే పొద్దున్నే పని అయిపోవాలన్నమాట. పని అయిపోయిన తర్వాత ఎలా ఉన్నా పడుకొని దొర్లినా ఏం చేసినా కానీ పట్టించుకోదు. పొద్దున్న ఇల్లంతా క్లీన్ అయిపోవాలి, టిఫిన్లు అయిపోవాలి అనమాట. అంతా క్లీన్ అయిపోవాలన్నమాట లేచిన వెంటనే. ఇంకా నన్ను కూడా అలాగే లేపేసింది అనమాట ఈరోజు. నేను శనివారం సాయంత్రం అయితే వచ్చాను. నైట్ మా హస్బెండ్ అయితే దింపేసి వెళ్ళారు నన్ను. ఇంకా ఆదివారం ఉండి సండే ఇంకా మండే మార్నింగే నేను ట్రైన్కి అయితే మా ఇంటికి అయితే వచ్చేసాను. మా అమ్మ అయితే గిన్నెలు తోముతుంది అనమాట. నేనైతే ఇల్లు ఉడిచికి రమ్మని అయితే నాకు ఈ పని అప్పు చెప్పింది. ఇప్పుడు చూపించినవన్నీ అయితే మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్సే అనమాట. ఇప్పుడైతే ఈ శారీ భలే ట్రెండింగ్గా ఉంది కదండి. మా అమ్మకి పెట్టి నేను అమ్మ ఈ శారీ నాకు ఆర్డర్ చేయంటే మా అమ్మ ఆర్డర్ పెట్టిందనమాట. మా అమ్మ ఎంత మంచిదో. మా అమ్మ వల్ల ఏదన్నా ఉపయోగం ఉందంటే ఈ మీషో వాడికి అనమాట. ఈ మీషో వాడికి ఎన్ని డబ్బులు వస్తాయో మా అమ్మ వల్ల. ఏదో ఆర్డర్ పెడితేనే ఉంటుంది అనమాట. కానీ ఏది వేస్ట్గా అయితే పోనివ్వదు. ఇంట్లో యూజ్ అయ్యేవి, ఇంట్లో పనికొచ్చేయే పెడుతుంది. మా అమ్మమ్మ అయితే వస్తుందంట. నాకు కూడా తెలీదు, సర్ప్రైజ్ అనమాట. మా అమ్మకి తెలుసు బట్ నాకు తెలీదు. అమ్మమ్మ అయితే మా అమ్మ కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొస్తుందంట. అవి అయితే బరువుగా ఉన్నాయని మా అమ్మ కూడా తీసుకొద్దామని అయితే నిడదవోలు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళింది. వచ్చేలోగా ఎలాగో వాళ్ళు వచ్చాకే నేను టిఫిన్ చేయాలి కాబట్టి వచ్చేలోపు కూరకి ఇంకా పలావ్ అయితే చేస్తానని చెప్పింది. వాటిలోకి వెజ్జెస్ కట్ చేద్దామని అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ పక్కన పెట్టుకొని కట్ చేస్తున్నాను. నాకేంటంటే కత్తితో కట్ చేయడం అస్సలు రాదనమాట. అటు ఇటు ఊపోతూ ఉంటుంది. చాకు లేకపోతే కత్తిపేటతోనే కట్ చేయడం వచ్చు. ఈ ఈ కోసిన తర్వాత నా కళ్ళు అయితే ఎలా అయిపోయినాయో చూపిస్తాను చూడండి. చివరికి ఉల్లిపాయలు కూడా నా మీద పగబట్టేసినాయి అనమాట. దాన్ని చంపేస్తున్నావు నీకు ఉంది ఈ రోజు అని చెప్పేసి నా మీద అయితే దాడి చేసినాయి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నాడు? సాటి మనిషిని హింసించడం అనాగ. ఇంకా కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, ఇంకా బిర్యానీకి కావాల్సిన టమాటో, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇందాక చూపించింది అయితే ఒక్క ఉల్లిపాయ కోసేసరికి నా కళ్ళు అలా అయిపోయాయి. ఇంకా ఇన్ని ఉల్లిపాయలు కోసేసరికి అయితే నా కళ్ళు ఎలా ఉన్నాయైతే మీకు చూపిస్తాను. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు అన్నట్టు అయిపోయాయి అనమాట. నాకు బెట్ట వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోయాను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? అమ్ము ఫ్రిజ్ ఎక్కడ? ఫ్రిజ్ ఇక్కడ ఉందా? ఫ్రిజ్ పెట్టేస్తా తలకాయ. అయ్యో బాడీ కూడా పట్టడం. ఇంకా అమ్మమ్మ అయితే వచ్చేసింది. మా అమ్మ అసలు నిడదోలు వెళ్ళి మా అమ్మమ్మని తీసుకొచ్చింది. నన్ను పిలిచింది అనమాట. సగం దాని నుంచి భారతి 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 అని ఎగేసింది అనమాట. ఏంటా అని బయటకు వెళ్ళేసరికి అది అయితే మోసుకురా సంచి నేను మోయలేకపోతున్నానని అయితే వెళ్ళిపోయింది. తల్లి కూతుర్లు ఇద్దరు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా లోపలికైతే వచ్చి వాళ్ళిద్దరికి టిఫిన్ వేసి అయితే నేను కూడా టిఫిన్ చేసేసాను అనమాట. మా అమ్మమ్మ అయితే కూర్చుంది. ఇంకా అవి కూడా బయటే పెట్టేశారనమాట. లోపల కూడా తీసుకురాలేదు. నన్ను అయితే తీసుకురామని చెప్పింది అనమాట మా అమ్మమ్మ. చూసారా మా అమ్మ కోసం పెద్ద పెద్ద గిఫ్ట్లే తీసుకొచ్చింది. మా అమ్మమ్మ తెచ్చిన ఈ గిఫ్ట్ల కోసం అయితే మా అమ్మ నేను ఒక మినీ యుద్ధం అయితే చేసుకున్నాము. అవన్నీ కూడా ఇవి లాంగ్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మా అమ్మమ్మ అయితే అన్నీ తెచ్చానా లేదా, అన్నీ కరెక్ట్గా తెచ్చానా లేదా, అన్నా మర్చిపోయినా ఏంటి అని అయితే అన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. కరెంట్ కుక్కర్, ఇంకా హాట్ బాక్స్లు, ఇంకా సరుకులు వేసుకోవడానికి ఎయిర్ టైట్ డబ్బాలు, కూరగాయలు కూడా తీసుకొచ్చేసింది మా అమ్మ కోసం. ఎంత ప్రేమో. పొద్దున ఇల్లంతా ఎంత శుభ్రంగా తుడిసాను. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. చూసారా మా అమ్మ ఎలా ఉంటుందో. పొద్దున్న అంతా ఇల్లంతా క్లీన్గా తుడుచుకొచ్చాను అనమాట. అయినా మా అమ్మకి నచ్చలేదంట. మా అమ్మ చేసుకునే పని నచ్చుతుంది. నేను ఎప్పుడైనా ఏదైనా పని చేశానంటే మా అమ్మకి నచ్చుతుంది అనమాట. మళ్ళీ వెనకాల చేసుకుంటుంది ఆ పని. నాకేమో అలా చేస్తే కోపం వచ్చేది అనమాట. కానీ కోపపడను. మా అమ్మ నేనైతే ఫ్రెండ్లీగానే ఉంటాము, జోకులు వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదిగో మా అమ్మ అక్కడ ఆల్రెడీ పలావ్ అయితే వండేసింది. పక్కన అయితే తలకాయ కూర అనమాట. నేను వచ్చానని స్పెషల్గా మా నాన్న పొద్దున్నే తీసుకొచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. మా అమ్మ అయితే కుక్కర్లో పెట్టింది. అది ప్రెజర్ పోయే వరకు అయితే ఇంకా అలానే ఉండాలి. మా అమ్మ చేతిలో అయితే ముళ్ళు ఏదో గుచ్చుకుందంట. ముళ్ళు కూడా కాదు, అదేంటంటే స్క్రబ్బర్ ఉంటుంది కదా గిన్నె తోమిది, అదే స్టీల్ పీస్ అండి. అది తోమిదప్పుడంట మా అమ్మకి అది చిన్న ముక్క అయితే గోర్లోకి వెళ్ళిపోయిందంట. అది నొప్పి వస్తుందని అయితే మా ఇంటి కూడా మా అమ్మతో అయితే తీపించుకుంటుంది అనమాట. మా అమ్మమ్మ ట్రై చేసింది, నేను ట్రై చేశాను. మా అమ్మకి నొప్పి వస్తుంది అనమాట. మా అమ్మకి మా అమ్మే తీసేసుకుంది ఇంకా లాస్ట్కి. అందరూ సిద్ధం కండి మా మినీ యుద్ధం చూడడానికి.
అవి వేరు ఇవి వేరు, డిజైన్ వేరు. అమ్మా ఓపెన్ లేదమ్మా, లాగు బయటికి. 4 కొప్పులే మొత్తమా, 2 సాసర్లు ఉంటాయి. ఆ డబ్బా బయటకు ఊడొస్తుంది, లాగుతలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేనలేసి 2 కొట్టేసారి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. మామ ఎవరు తెచ్చివా నువ్వు? నాకు తెచ్చింది. నీకేంటి అంత? ఈయన డబ్బాలో సరుకులు వేసుకుంటాను. తెగెట్టేద్దే, తెగ జాగ్రత్త. అయ్యి బాబు, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరే వాళ్ళ మీ ఇంట్లో డబ్బాలు ఉన్నాయేంటి? నాకు ఇయ్యే కావాలి. నాకు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. పొద్దు ఇంకా ఏం లేదు, వాషింగ్ మెషిన్ వచ్చేసింది. ఇది కూడా ఉంటే ఇంకా వంట చేసుకోండి కూతురు. వాళ్ళ అమ్మాయి కాబట్టి తెచ్చుకుంది. మా అమ్మ ఇప్పుడు నేను కూతురు కాబట్టి మా అమ్మ నాకు ఇచ్చింది. ఎంత అందంగా మోసుకొచ్చేసింది నీక. అక్కడ అంత మంది జనం ఉండగా కొలత ఈ గల దీంతో 2 కప్పులు బియ్యం వస్తే 4 కప్పులు నీళ్ళు వేయాలి. నాకు అర్థం కాలేదు సార్. నాకు లేదో, మా ఇంట్లో ఉన్నాయి. మా ఆయన తెచ్చాడు మొన్న రావులపల్లి నుంచి. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే నాకే నవ్వు వచ్చింది. ఇంకా జోక్స్ అవన్నీ చూసి మా అమ్మ మాటలు నా మాటలు కూడాని. మధ్యాహ్నం అయితే ఫుల్గా పొట్టనిండి అయితే భోంచేసేసాను అనమాట, నాకు ఇష్టమైన తలకాయ కర్రీతో. ఇంకా ఈవినింగ్ వరకు అలా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటే మా ఇంటికి అయితే ఒక లవర్ బాయ్ అయితే వచ్చాడు అనమాట. వీడియో ఆడు సాత్విక్ అనమాట, లావణ్య అక్క వాళ్ళ అబ్బాయి అనమాట, మా ఇంటి పక్కన. మా అమ్మకి వీడికి మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉందన్నమాట. మా అమ్మ దగ్గరే ఉంటాడు ఎప్పుడు కూడా. మా అమ్మ అంటే బాగా అలవాటు వీడికి. వీటి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే అందరిని అయితే మంచిగా ఆకట్టుకుంటాడు అనమాట. వీడైతే భలే క్యూట్గా ఉంటాడు. నాకు చాలా ఇష్టం వీడంటే. ఇంకా మా అమ్మ వాళ్ళతో అయితే స్నాప్చాట్ ఫిల్టర్తో కొన్ని కామెడీ వీడియోస్ అయితే తీసాను అనమాట. మీరు కూడా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ వచ్చింది మా ఇంటికి. మా అమ్మమ్మని అయితే పరిచయించేస్తుంది మీకు. ములక్కాళ్ళు నా కోసం పాప్కార్న్ ప్యాకెట్, ఇంకేం తెచ్చా, కరెంట్ కుక్కర్ అయితే చూసాను. కరెంట్ కుక్కర్ ఒకటి తెచ్చింది. ఇంకేం తెచ్చా, ఇంకా పప్పులు వేసుకుని డబ్బాలు, ఇంకోటి ఏంటి కప్పులు సెట్. ఏం కప్పులు? టీ కప్పులా? అయితే తీసుకొచ్చిన మా మమ్మీ అలా బోల్ పక్కలు తెచ్చింది. అవన్నీ నాకా అమ్మకా? నీకే భారతి. చూసారు కదండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే నాది ఇలా అయితే కంప్లీట్ అయింది. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తుంటే మీరైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కూడా చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.